నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఏపీఎన్ఆర్టీఎస్ డైరెక్టర్ నాగేంద్ర బాబు అఖిల్ గారు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ 2 రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ నెల 20వ తేదీ 21వ తేదీలో నిర్వహించిన ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం చేపడుతూ ఉన్న పలు వినూత్న కార్యక్రమాలను సమీక్షించి అభినందించారు. పర్యటన ముగింపు సందర్భంగా తాడేపల్లిలోని ఏపీఎన్ఆర్టీఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్ఆర్ఐ శాఖ మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు మరియు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ రవి వేమూరి గారు, సిఈఓ శ్రీ కృష్ణమోహన్ గారు, ఏపీఎన్ఆర్టీఎస్ డైరెక్టర్ ఆపరేషన్స్ అండ్ సర్వీసెస్ నాగేంద్ర బాబు అఖిల్ గారు తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ సంక్షేమం, గల్ఫ్ కార్మికుల భద్రత, విదేశీ ఉపాధి అవగాహన కార్యక్రమాలు, నకిలీ ఏజెంట్ల నియంత్రణ, అత్యవసర సేవలు, ఎన్ఆర్ఐ గ్రీవెన్స్ సెల్స్, ఏపీ పోలీస్ ఎన్ఆర్ఐ సెల్లు, 24 గంటల హెల్ప్ లైను, ప్రవాసాంధ్ర బీమా వంటి పలు కీలక అంశాలపైన సమగ్ర చర్చ జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ రవి వేమూరి గారు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవాసాంధ్రుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అమలు చేస్తూ ఉన్న కార్యక్రమాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాయని తెలంగాణ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అలాగే విదేశాలకు వెళ్లే యువత తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి పొందిన మార్గాల ద్వారానే వెళ్ళాలి, నకిలీ ఏజెంట్ల మోసాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలను ఎట్టు పరిస్థితుల్లో వేధించవద్దని, విదేశీ ఉపాధి పేరుతో మోసాలకు పాల్పడవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీఎస్ డైరెక్టర్ అండ్ ఆపరేషన్ సర్వీసెస్ నాగేంద్ర బాబు అఖిల్ గారు మరియు అధికారులు హెచ్చరించారు. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, సమాచార మార్పిడి మరియు సమన్వయంతో ఎన్ఆర్ఐ సంక్షేమ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. 2 రోజుల ఈ పర్యటన సానుకూల చర్చలు, అనుభవాలు పంచుకున్నారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక విజయవంతంగా ముగిసిందని చెప్పి ఏపీఎన్ఆర్టీఎస్ డైరెక్టర్ నాగేంద్ర బాబు అఖిల్ గారు తెలియజేశారు. మన పొరుగు రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఏపీఎన్ఆర్టీఎస్ అందిస్తూ ఉన్న సేవలను అధ్యయనం చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి నాగేంద్ర బాబు అఖిల్ గారు తెలిపారు. అదేవిధంగా ఇరు రాష్ట్రాల ఎన్ఆర్ఐల వ్యవస్థలు పరస్పర సహకారంతో కలిసి పనిచేస్తూ ప్రవాస భారతీయుల సమస్యల పరిష్కారం, గల్ఫ్ కార్మికుల సంక్షేమం, అత్యవసర సహాయక సేవలు మరియు అవగాహన కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడం అభినందనీయమని చెప్పేసి నాగేంద్ర బాబు అఖిల్ గారు పేర్కొన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.